హాయ్ అందరికీ అండి. నిన్న సాయంత్రం పార్సల్ వచ్చిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట. నేను మా టింటిగాడు. సో మేము వస్తున్నాం అని చెప్పి మా సుమ వెజ్ మంచూరియా అయితే చేసింది మా కోసం. సో ఆ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తాను, చూడండి. నాకు లడ్డు, నాకు లడ్డు, అత్తమ్మకి ఇచ్చే అమ్మా. ఆచి లడ్డి, లడ్డు ఆచి, ఆచి లడ్డు, లడ్డు దాని రండి. దియా 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 లడ్డు నేనే చేసిన, బాగుందా? ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా దాని కోసం. అత్తరి ఓపెన్ చేస్తుంది. హన్విలో లడ్డీ నానా, లడ్డీ లడ్డీరా, లడ్డీ నానా. ఈరా పట్టుకునే లోపల తీసుకుంటున్నావు. ఆచి నానా, ఆచి నానా, ఆచి నాకు ఈ లడ్డు, లడ్డీ ఆచి, ఆచి ఆచిలో లడ్డు. చక్కెర కాదురా, చూసుకో. ఆ బ్యాగ్లో కోసం నన్ను ఎంతలా తిప్పలు పెట్టావే నువ్వు. ఎల్లో రెడ్ ఇచ్చాడు. చైన్ 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 లోపల ఉంటుంది. ఓపెన్ చేస్తా. బాగున్నాయా బ్యాగ్స్ ఇద్దరికి? రెడ్ ఒకరు ఎల్లో ఒకరు తీసుకున్నారా? సరే, ఓకే, డన్. హ్యాపీయా? హ్యాపీయా? హ్యాపీయా ఇద్దరు? మరి థ్యాంక్స్ చెప్పరా? ఏం చేస్తున్నావు సుమా? నీకోసం గోబీ చేస్తున్నా. ఏంటి నాకు ఇష్టమని గోబీ కూడా చేస్తున్నావు నువ్వు? అబ్బో, ఏది ఏం కలుపుతున్నావు? క్యాబేజ్. క్యాబేజీయా? నెయ్యి అయితే ఏం చదువుతున్నావు దీపు? హిందీయా? చదువు ఒకసారి. ఎగ్జామా? చదువు ఒకసారి. నువ్వేం చేస్తున్నావురా? హోంవర్క్ రాసుకున్నా. మ్యాథ్సా? అచ్చి నువ్వేం చేస్తున్నావు? అచ్చి నువ్వేం చేస్తున్నావు? మర్దంగానే ఉండా, నువ్వే అంత చేస్తున్నావు. అచ్చి నువ్వేం చేస్తున్నావు? అల్లరి చేస్తున్నావా? నితేష్ నువ్వేం చేస్తున్నావురా? ఏం తింటున్నావు? గోబీ తింటున్నావా? చెప్పు. जिंजर बर्तन यूटेंसिल्स कसरत एक्सरसाइज आजकल नाम को నేను ఆడిషన్ చేస్తున్నా. ఆజకల్ ఫైటోన్ ఆమె చదువుతుందా? కట్మల్ బెడ్ బాక్ టర్మరిక్ ఫ్లాస్క్ గార్డెన్ నెక్ జెట్వెట్ డిస్ట్రిక్ట్ ఉపవన్ గార్డెన్ క్యాబేజీతోని ఇట్లా 65 లాగా చేసిందనమాట. చాలా బాగుంది, క్రంచీ క్రంచీగా అనిపించింది. బయట దొరికే వెజ్ మంచూరియా కన్నా క్యాబేజీతో ఇలా చేసుకోవడం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు రెసిపీ నేను ఇంకోసారి ఎప్పుడన్నా చూపిస్తాను సుమన్ అడిగేసి. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే పొద్దున అండి, కొన్ని సరుకులు అయితే కావాలి. అందుకోసం అని చెప్పి నేను మా హస్బెండ్ ఇద్దరం డిమార్ట్ అయితే వెళ్ళాము. ఎక్కువ లేదులేండి, కొన్ని సరుకులు అర్జెంటుగా అవసరం ఉంటే వాటి కోసం అయితే వెళ్ళామన్నమాట. సో మా పాపకి ఈ కేక్ అంటే చాలా ఇష్టము. అసలు బనానా ముగ్గురికి ఇష్టం లేండి, నాకు, మా డీకి, టింటుగానికి కూడా ఇష్టము. అందుకని చెప్పి ఎప్పుడు డిమార్ట్ వెళ్ళినా ఖచ్చితంగా ఒక ప్యాకెట్ అయితే తీసుకొస్తాము. ఇంకా ఇంట్లో స్నాక్స్ లేవని చెప్పేసి పాప్కార్న్ ఇష్టం మా పాపకి, నాకు. అందుకు పాప్కార్న్ కూడా చేసుకుందాం అని చెప్పి ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. కొద్దిగానే అండి, ఏమంత షాపింగ్ ఏం కాదు. అన్నీ తీసేసుకొని ఫాస్ట్గా వచ్చేసాను అనమాట బయటికి. కొన్ని సరుకులు మాత్రమే తీసుకొని వచ్చాను అనమాట. కానీ బిల్డింగ్ దగ్గర చాలా లేట్ అయింది మాకి.
ఎందుకంటే ఆ బాదం పప్పు గురించి అని చెప్పి బయట ఒక కాస్ట్ పెట్టారు, లోపల ఒక కాస్ట్ పెట్టారు అనమాట. సో మా హస్బెండ్ అక్కడ ఎందుకు పెట్టారు ఇక్కడ ఎందుకు పెట్టారు కొంచెం అక్కడ టైం వేస్ట్ అయిపోయింది మాకు. వాళ్ళు దానికి అరగంట టైం తీసుకొని చాలాసేపు చూసి మళ్ళీ అది రాంగ్గా పెట్టారని సింపుల్గా వచ్చి ఆన్సర్ చెప్పారనమాట. మా హస్బెండ్కి చాలా కోపం వచ్చింది. 1/2 అవర్ వెయిట్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి అదే చెప్తున్నారని చెప్పేసి ఇంకా చిరాకు వచ్చేసింది ఆయనకి. ఇంకా అయిపోయింది, బయటకు వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.